హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలండి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి, ఉండాలి. అండ్ బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ది సిచ్యువేషన్స్ వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్ అట్ ప్రజెంట్. సో మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ రిలేషన్షిప్ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా తొందరలో మీరు ఒక సొల్యూషన్ తీసుకొని మీ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడాలని నేను కూడా యూనివర్స్ని ప్రే చేస్తున్నాను. ఈరోజు మీకు రిలేషన్షిప్ పరంగా రీడింగ్ వచ్చేసి అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి అండి. అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి వరకు మీ జీవితంలో రాశుల పరంగా మీ రిలేషన్షిప్లో మీకు మీ పార్ట్నర్కి ఎలాంటి లైఫ్ చేంజెస్ అనేవి చూడబోతున్నారు. మీ రిలేషన్షిప్లో ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల ఏ విధమైన మార్పులు వస్తున్నాయి, మీ పార్ట్నర్ మరి మీరు కోరుకుంటున్నారు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ పార్ట్నర్ నుంచి మీకు దక్కుతుందా లేదా, దాన్ని బట్టి మీరు ఫ్యూచర్లో ఎలాంటి స్టెప్స్ వేయాలనేది కూడా మీరు నిర్ణయించుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇది ఏంటంటే జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. దీంట్లో ఏంటంటే మీకు రెజినేట్ అనేది 60 to 70% వరకే అక్యురేట్గా రెజినేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ప్రాబ్లమ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎవరెవరికి ఏది రెజినేట్ అవ్వాలో అది రెజినేట్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవని మీరు అర్థం చేసుకోండి. అండ్ మై అడ్వైస్ ఈజ్ ప్లీజ్ టేక్ యువర్ పర్సనల్ రీడింగ్ అండ్ టేక్ ది లైఫ్ సొల్యూషన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఫ్యూచర్లో వచ్చే మీ యూనివర్స్ గైడెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మీ లైఫ్లో మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు దానికి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ లైఫ్కి సంబంధించిన రిలేషన్షిప్ పరంగా కానీ క్యారియర్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీ పర్సనల్ రీడింగ్ ద్వారా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ చార్జబుల్ అండి. అండ్ 1 క్వశ్చన్ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వను. ఓన్లీ మీ ఫ్యూచర్ ప్రొడిక్షన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా ఒక ఆన్సర్ సొల్యూషన్ అనేది అయితే నేను ఇవ్వగలుగుతాను ఈ టారో రీడింగ్ ద్వారా. అండ్ ఇంకోటండి, ఇప్పుడు మీకు ఏదైతే నేను ఈ రిలేషన్షిప్ పరంగా ఇప్పుడు ఇచ్చే ఈ రీడింగ్లో మీకు వచ్చిన ఆన్సర్స్ని మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయండి అంటే ఏంటంటే నెగిటివ్గా వచ్చినా పాజిటివ్గా వచ్చినా సరే మీరు స్ట్రాంగ్గా యాక్సెప్ట్ చేయాలండి. మెచ్యూర్డ్గా ఆలోచించాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎప్పుడైనా నేను మీకు చెప్పేది ఒకటే, థాట్స్ ఆర్ డిఫరెంట్ అండ్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. థాట్స్ అని అంటే మీకు మనసులో, మీ పార్ట్నర్ మనసులో ఫీలింగ్స్ ఉంటే సరిపోదు, దాన్ని యాక్షన్ రూపంలో ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో అందుకని మీరు ఎప్పుడు కూడా దాన్ని దీన్ని క్లబ్ చేసి మీరు ఆలోచించకండి. ఎందుకంటే మేబీ మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం ఉండొచ్చు మనసులో, కానీ యాక్షన్లోకి వచ్చేసరికి వాళ్ళు అది చేయట్లేదు కదా, ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో మనసులో ఒకటి ఉంటుంది, బయట వాళ్ళు చేసే యాక్షన్స్ వేరేగా ఉంటాయి, మీరు కానీ మీ పార్ట్నర్ కానీ. కాబట్టి మీరు అది అర్థం చేసుకొని ప్రాక్టికల్గా ఆలోచించండి, మెచ్యూర్డ్గా ఆలోచించండి, బ్రాడ్ మైండ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్లో ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా మీరు స్ట్రాంగ్గా ఎదుర్కొంటారు. అండ్ మీ లైఫ్లో మీరు మంచి డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్కి సంబంధించిన ఏ సిచ్యువేషన్స్ అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొంటారని నేను నమ్ముతున్నానండి. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టుగా అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి లోపల మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో దానికి సంబంధించి మీకు ఏంజల్ ఆన్సర్ కూడా మీకు ఏమి ఇస్తున్నారో చూద్దాము. మీరు చక్కగా ఎప్పుడైనా రీడింగ్ మనం కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు అండి మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచించండి. మనసులో వేరే ఆలోచనలు పెట్టుకొని మీరు ఈ రీడింగ్ చూడొద్దు. అండ్ ఎప్పుడైనా సరే పాజిటివ్గానే ఉండండి. మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండండి, నెగిటివ్గా ఆలోచించకండి. నెగిటివ్ ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఏదైనా పాజిటివ్ జరిగేది ఉంటే కూడా అది జరగదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇప్పుడు మీ మనసులో మీరు మీ పార్ట్నర్ గురించి ఏం కోరుకుంటున్నారో అది బాగా అనుకోండి, ఓకేనా అండి. మీరు ప్రే చేసుకోండి యూనివర్స్ని, మీకు ఏం కోరుకుంటున్నారో దాన్ని ప్రే చేసుకోండి. నేను ఏంజల్ ఆన్సర్స్ ద్వారా మీకు చెప్తానండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో మీరు ఈ ఏంజల్ ఆన్సర్స్ ద్వారా వాళ్ళకి రిలేషన్షిప్ పరంగా, వ్యూవర్స్కి రిలేషన్షిప్ పరంగా మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంట, సమ్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల మీ లైఫ్లో ఏవో చేంజెస్ జరుగుతున్నాయి. ఇది రాశుల పరంగానండి నేను చూస్తున్నాను, ఓకేనా, రాశుల పరంగా. సో నెక్స్ట్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో, ఓకే. నో అని కార్డ్ వచ్చింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వెయిట్, నో, వెయిట్ అండ్ రొమాన్స్. ఓకే, నిన్న కూడా మనకు రొమాన్స్ కార్డ్ వచ్చింది, సో ఈరోజు కూడా రొమాన్స్ కార్డ్ వచ్చింది. సో మీరు మనసులో ఏదైతే అనుకున్నారో దానికి యూనివర్స్ నో వెయిట్ అంటే మీరు ఏం ఆలోచిస్తున్నారో దానికి నో వెయిట్, రొమాన్స్ అని ఉంది. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఉంది. సో ఇప్పుడు మీకు ఈ రీడింగ్లో కూడా
దీనికి రిలేటెడ్గానే యూనివర్స్ ఇచ్చిన ఆన్సర్స్కి రిలేటెడ్గానే మీకు రీడింగ్ కూడా వస్తుంది. ఓకేనా అండి? సో నో వెయిట్ రొమాన్స్, అండ్ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీకు రిలేషన్షిప్ పరంగా రొమాన్స్ పరంగా ఏదో జరుగుతుందని చెప్పేసి మీకు యూనివర్స్ ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారండి. సో ఇప్పుడు మనం చూద్దాము రాశుల పరంగా. చాలామంది అడుగుతున్నారండి వీడియోస్, మేడం రాశుల పరంగా చేయండి, రాశుల పరంగా చేయండి అని చెప్పి. సో నేను ఏంటంటే అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి వరకు మీకు రాశుల పరంగా ఏ విధంగా జరగబోతుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ నుండి నేను తీసిన ఈ 3 కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇది మేషరాశి, సింహరాశి అండ్ ధనుస్సు రాశి. ఓకేనా? మేషరాశి, సింహరాశి అండ్ ధనుస్సు రాశి. నెక్స్ట్ వచ్చేసి ఇది కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి అండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ద లవర్స్ కార్డ్. ఇక్కడ ఇది వచ్చేసి మనకి జెమిని అంటే ఏమంటారంటే మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, ద చారియట్ కార్డ్ వచ్చేసి వృషభ రాశి, విర్గో, హెర్మెట్ అంటే కన్యా రాశి. సో కన్యా రాశి వాళ్ళకి హెర్మెట్ కార్డు, అండ్ ఇది వచ్చేసేమో మకర రాశి వాళ్ళకి ద డెవిల్ కార్డ్ అండి. టారో రీడింగ్లో ద మేజర్ ఆర్కన కార్డ్స్ అనమాట. ఇందులో వచ్చేసి ఈ మేజర్ ఇవేవైతే మీకు ఈ కార్డ్స్ ఉన్నాయో, ఈ టారో కార్డ్ అనేది మీ రాశుల పరంగా వర్తిస్తాయి అన్నమాట. అంటే మీ ట్రేడ్స్ని బట్టి, మీ పర్సనాలిటీని బట్టి ఈ కార్డ్స్ అనేవి మీకు వర్తిస్తాయండి టారో రీడింగ్లో. సో ఇప్పుడు మీరు మీ మనసులో ఏమైతే కోరుకుంటున్నారో దాని గురించి నేను ఈ రాశుల పరంగా ఏం జరుగుతుందో ఫ్యూచర్లో దానికి చెప్తాను. దానికంటే బిఫోర్ అండి, మీ పార్ట్నర్ ఈరోజు కరెంట్ లవ్ ఫీలింగ్స్, ఓకే, కరెంట్ లవ్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్కి మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇందులో ఈ లవ్ ఫీలింగ్స్కి నేను 6 కార్డ్స్ తీస్తాను. ఈ 6 కార్డ్స్లో దీనికి మళ్ళీ నేను సపరేట్గా తీయనండి రాశుల పరంగా. ఓన్లీ మీ అంటే ఏమంటారంటే జనరల్ రీడింగ్లోనే చూస్తున్నాను. 6 కార్డ్స్ అయితే లవ్ రీడింగ్, మీ కరెంట్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తాను. మీరు మనసులో ఒకటే అనుకోవాలండి, మీ పార్ట్నర్ పేరు కానీ మీరు ఏమని పిలుచుకుంటారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్ అని మీరు మనసులో అనుకోండి. అది ఇక్కడ మీకు రీడింగ్లో వచ్చేస్తుందండి. మీరు కూడా అనుకోండి, నేను ఎలాగైతే షఫిల్ చేస్తున్నానో అలాగే మీరు కూడా మీ మనసులో అనుకోండి. మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారని మీరు ఆలోచించండి. మీ పార్ట్నర్ని మీరు ఎంత ముద్దుగా పిలుచుకుంటారో, లేదంటే మీరు పేరు పెట్టి పిలుస్తారో, మీరు ఏ విధంగా ఉంటాయో అవి మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారని అడగండి యూనివర్స్ని, మీకు ఆన్సర్ వస్తుంది. అండ్ ఇందులో 60 to 70% రెసినేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో నేను ఫైనల్గా షఫుల్ చేస్తున్నాను ఇంకొకసారి. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ పార్ట్నర్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క మనసులో ప్రజెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఆఫ్ దేర్ పార్ట్నర్. 6 కార్డ్స్ అయితే తీస్తానండి, చూద్దాము మీ పార్ట్నర్ మనసులో ఏముందో. ఫ్రెగైల్ అని ఉంది. యూ స్టోల్ మై హార్ట్ అట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. ఓకే, సో మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫస్ట్ సైట్లోనే ఇష్టపడ్డారంట. నువ్వు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని అని అంటున్నారు. చెప్తాను. ఐసోలేషన్, నిన్న కూడా మనకు సేమ్ కార్డ్ వచ్చింది. ఐసోలేషన్ అంటే మీ పార్ట్నర్ లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటున్నారు. అంటే ఇది ఓన్లీ కరెంట్ ఫీలింగ్ అండి. కరెంట్ ఫీలింగ్ అంటే ఈరోజు ఫీలింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అట్రాక్షన్, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. ఓకే, ఐఎమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ ఐఎమ్ నాట్ సీరియస్ అని కూడా చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లారిఫికేషన్, ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐఎమ్ రైట్. ఓకే, అంటే ఏమంటున్నారంటే మీరు ఏదో క్లారిఫికేషన్ అడుగుతున్నట్టున్నారు. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐఎమ్ రైట్. ఓకే, వాళ్ళ విషయంలో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నానని అనుకుంటున్నారు. నెక్స్ట్ వైబ్రేషన్ అండి, దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. ఏదో ఉంది మన ఇద్దరి మధ్యలో ఒక ఎనర్జీ, అది ఎప్పుడు కూడా మన ఇద్దరిని కనెక్ట్ చేస్తూ ఉంది అని చెప్పి వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. అంటే ఎంత మర్చిపోవాలన్నా సరే నీ వైబ్రేషన్స్ నాకు వదలడం లేదు అని అర్థం అండి. అంటే వైబ్రేషన్స్ అంటే నీ ఆలోచనలు. నెక్స్ట్ వచ్చేసి అబ్సెషన్, ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. ఓకే, ప్రేమ అయితే చాలా ప్యాషనేట్గా ఉందంట మీ పైన, ఈరోజు రేపు ఎప్పటికీ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లాయల్టీ, డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. ఓకే, డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. అర్థమైంది కదండి, అంటే లాయల్గా ఉండండి అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు. సో ఇది వచ్చేసి ఇది మెయిన్ అండి. యూ స్టోల్ మై హార్ట్ అట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని, ఇది మేజర్గా అందరికీ వర్తిస్తుంది అనమాట, ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ కాబట్టి ఇందులో ఇది ఎవరికైతే రెజినేట్ అయిందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఐసోలేషన్, అట్రాక్షన్,
మీరు వీడియోని మళ్ళీ కావాలంటే వెనక్కి తిప్పి కూడా చూసుకోవచ్చు నేనేం చెప్పానో. నెక్స్ట్ క్లారిఫికేషన్, వైబ్రేషన్ ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు ఇది అర్థం చేసుకోండి. అబ్సెషన్ అండ్ లాయల్టీ. ఓకే, మీకున్న మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అండి. ఎవరు ఎవరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అండి ఇప్పుడు చూద్దాము ఈ అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి లోపల మీ జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి, మీకు జీవితంలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయి రాశుల పరంగా. ఇప్పుడు నేను ఆల్రెడీ రాశులు చెప్పే పెట్టానండి, నేను మళ్ళీ చెప్పను, టైం వేస్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకొని మీరు చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ మేషరాశి వాళ్ళకి అలాగే సింహరాశి అండ్ ధనుస్సు రాశి, మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళకి నెక్స్ట్ అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి వరకు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో ఇప్పుడు నేను చూసానండి మేషరాశి వాళ్ళకి అండ్ సింహరాశి వాళ్ళకి అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ద చారియట్ కార్డ్ అంటే ఏంటంటే ఎవరండి వీళ్ళు, కర్కాటక రాశి, క్యాన్సర్ కదా, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వాళ్ళకి ఈ అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి లోపల ఏం జరుగుతుంది, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో ఇక్కడ కర్కాటక రాశి, వృశ్చిక రాశి అండ్ మీనరాశి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మిథున రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి అలాగే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో వన్స్ ఐఎమ్ షఫ్లింగ్ ఫైనల్లీ విన్నర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మిథున రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఈ నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ లోపల వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుంది. సో దీన్ని కూడా నేను ఒక 3 కార్డ్స్ అయితే షఫుల్ చేసి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసండి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళకి ఈ కమింగ్ నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ 2025 లోపల రిలేషన్షిప్ పరంగా వీళ్ళకి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి. ఓకే, ఎవరెవరికంటే వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వాళ్ళకి. సో ఓవరాల్గా అయితే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి, పాజిటివ్ కార్డ్ ఇది, నేను చెప్తాను ఇది కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సో ఇప్పుడు మనము రాశుల పరంగా చూద్దాము. ఎప్పుడు మేడం ఫస్ట్ టైం మేషరాశి ఇవన్నీ ఎందుకు, ఎండింగ్ నుంచి స్టార్ట్ చేయండి అంటారేమో, అదే చేద్దామండి. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ నుంచి తీసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి అలాగే మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసండి వృషభ రాశి వాళ్ళకి ద 9 ఆఫ్ కాయిన్స్ వచ్చింది. సో 9 ఇక్కడ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎవరైనా సరేనండి రాశుల పరంగా ఇద్దరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే మొత్తం రాశులు చూడండి. ఒకవేళ దీంట్లలో మీకు రిలేటెడ్ ఉంటే, అంటే కొద్దిమందికి డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు కదా, ఇదంతా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాల్లో వచ్చేదాన్ని బట్టి కూడా మీరు రెజినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 ఆఫ్ కాయిన్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీ నుంచి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీతో ఒక పాజిటివ్ లైఫ్ అయితే కోరుకుంటున్నారండి. అంటే మేబీ మీకు మీ పార్ట్నర్కి సపరేషన్లో కొన్ని గొడవలు అవి ఏమైనా జరిగి, ఏదైనా ట్రస్ట్ ఇష్యూస్ జరిగి, లేకపోతే థర్డ్ పార్టీ వల్ల ఏదైనా జరిగినా కూడా మీ పార్ట్నర్ మాత్రం మీ వైపు పాజిటివ్గానే ఉన్నారండి. మీ గురించి ఆలోచనలు అయితే చేస్తున్నారు. అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి లోపల వాళ్ళు మీ నుంచి ప్రేమ కోరుకుంటున్నారు. చూసారు కదా, ఇక్కడ మీ ఇంకా రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి. తెలుసుకుంటున్నట్టున్నారు కూడా, అంటే మేబీ అర్థం చేసుకోవడం అండి. మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నా సరే మిమ్మల్ని అర్థం చేసుకోండి. ఇదైతే పాజిటివ్ అండి, ఇది కంప్లీట్ పాజిటివ్ ఎవరికి, వృషభ రాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మీకు కన్యా రాశి. సో కన్యా రాశి వాళ్ళకి, సో కన్యా రాశి వాళ్ళకండి కింగ్ ఆఫ్ కాయిన్స్ వచ్చింది. సో కింగ్ ఆఫ్ కాయిన్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఫైనాన్షియల్లీ కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ అలాగే వీళ్ళు మీకు మీ పార్ట్నర్కి కూడా ఫైనాన్షియల్గా కూడా ఏవో ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మీ పార్ట్నర్ ఫైనాన్షియల్గానే ఎక్కువగా థింక్ చేస్తున్నారంటే మేబీ క్యారియర్లో బిజీ కూడా ఉండొచ్చు అండి. క్యారియర్ పరంగా ఎక్కువగా ఫోకస్ చేసి ఉంటారు, వాటిలో గ్రోత్ కోసం చూస్తున్నారండి. అంటే ఫైనాన్షియల్ ఎదగడం కోసం చూడడం. అంటే మీ పార్ట్నర్ ఏంటంటే అండి మీకు మీ పర్సన్కి ఏదైనా అంటే అదే ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లోజ్ చేయాలంటే చాలా స్లో మూమెంట్ ఉందండి ఇప్పుడు. సో చాలా స్లో మూమెంట్ ఉంది కాబట్టి దీన్ని అండ్ తక్కువగా ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్ కూడా వీళ్ళు కొంచెం ట్రబుల్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. సో వాటి నుంచి వీళ్ళు బయటపడటానికి ఎక్కువగా ఆలోచనలు చేస్తున్నారు. అండ్ వన్స్ అది క్లియర్ అయిపోతే కనుక మోస్ట్లీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే వీళ్ళకి మీ సైడ్ నుంచి కానీ వీళ్ళకు వేరే వాళ్ళ సైడ్ నుంచి కానీ ఏదైనా మనీ పరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఫైనాన్షియల్గానే మీ ఇద్దరి మధ్యలో కనిపిస్తుందండి. ఇది ఏంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఒకవేళ మీకు అవ్వకపోతే నెక్స్ట్ కార్డ్స్లలో ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్ట్ లేకపోయినా సరే మీరు అది చూడొచ్చండి.
నెక్స్ట్ వచ్చేసి 7 ఆఫ్ స్వార్డ్స్. మకర రాశి వాళ్ళకి చీటింగ్ అనిపిస్తుందండి ఇక్కడ. ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్ అంటే మీ పార్ట్నర్ కొంచెము అనుమాన అనుమానించడం సంథింగ్, లేదంటే మిమ్మల్ని మోసం చేయడం, చీటింగ్ చేయడం, మీకు మాయమాటలు అయితే ఏదో చెప్పడము, మీకు ఇప్పటికి కూడా వాళ్ళు చీట్ చేస్తున్నారండి మీ పర్సన్. ఎందుకంటే మీరు నమ్మారు మీ పార్ట్నర్ని, కాకపోతే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కూడా ఉన్నట్టు కనిపిస్తున్నారు కొద్దిమంది. సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు అబద్ధాలు కూడా చెప్తున్నారు. అంటే కొద్దిమందికి మేబీ తెలుసో తెలియదో మరి తెలీదు. సో కొద్దిమంది అబద్ధాలు కూడా చెప్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి వరకు కూడా వీళ్ళు మిమ్మల్ని ఇంకా చీటింగ్లోనే ఉంచడం, అంటే మిమ్మల్ని ఇంకా ఇదిగోండి ముసుగులో ఇంకా మేము వాళ్ళని వదిలేసి రాకుండా ఉండడం థర్డ్ పార్టీని. లేదంటే ఇప్పుడు మీకు బ్లాక్ చేసో లేకపోతే మీకు కాల్ చేయకుండా మిమ్మల్ని అదేనండి దూరం పెడుతున్నారు అని అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఏదో మోసపూరిత ఆలోచనలు చేస్తున్నారనమాట. అంటే మీకు కంప్లీట్గా దూరం అవ్వాలని, మీకు ఏదో మాయమాటలు చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని, రెండిట్లో ఏదో ఒకటి. బట్ ఇక్కడైతే ఈ పర్సన్ అయితే మీకు ఇప్పుడు ఆలోచనలు అయితే కరెక్ట్గా లేవండి. అప్ టు ఫిబ్రవరి కూడా ఇంకా వీళ్ళ ఆలోచనలు ఎక్కువగా అయ్యే అవకాశాలు, అంటే ఎక్కువ మోసం చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి నాకు. నెక్స్ట్ మనము మిథున రాశి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఏమనుకున్నామంటే మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వాళ్ళు. తులారాశి వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉందండి, కంప్లీట్ పాజిటివిటీ. ఓకే, ఇది తులారాశి, సో కంప్లీట్ పాజిటివిటీ. అక్వేరియస్, అక్వేరియస్ అంటే కుంభరాశి, ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది, ఇది కూడా పాజిటివ్. అండ్ నైట్ ఆఫ్ కాయిన్స్. సో నైట్ ఆఫ్ కాయిన్స్ అంటే మీ రిలేషన్షిప్లో నిదానంగా చేంజెస్ వస్తున్నాయండి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో. సో మిథున రాశి వాళ్ళకి మీ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ ఏంటంటే మీ నుంచి రిలేషన్షిప్లో బ్రేకప్ కోరుకోవట్లేదండి. మీ రిలేషన్షిప్ నుంచి బ్రేకప్ కోరుకోవట్లేదు. మీకు మీ మధ్యలో ఏదైనా జరిగినా సరే వాటిని వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ మీ జీవితంలో ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. అంటే మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంటే కోరుకుంటున్నట్టు వీళ్ళే ట్రాన్స్పరెన్సీగా కూడా ఉన్నారు ఇప్పుడు. మేబీ మీకు కొన్ని హిడెన్ ఏదైనా చెప్పకుండా అబద్ధాలు ఏదైనా చెప్పినా, చెప్పి మిమ్మల్ని దూరం పెట్టినా, లేదు మిమ్మల్ని బ్లాక్ చేసేసి కొన్ని విషయాలు మీతో దాచినా సరే వాళ్ళన్నీ కూడా ఓపెన్గా చెప్పేసి మీరు ఓకే అనుకుంటే మీతో రిలేషన్షిప్లో ముందుకెళ్ళాలని అనుకోవడము. గొడవలు ఏదైనా జరిగినా సరేనండి, లేదు థర్డ్ పార్టీ వల్ల ఇష్యూస్ ఏం జరిగినా సరే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని వదలడం వాళ్ళకి ఇష్టం లేదు. ఖచ్చితంగా మీకు నచ్చజెప్పైనా సరే, మీకు మిస్అండర్స్టాండింగ్స్ మీ దగ్గర మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఉన్నా సరే అవి క్లియర్ చేసుకొని మీ రిలేషన్షిప్ని ఇంకా బిల్డ్ చేసుకోవడానికే చూస్తున్నారు, కానీ మీ నుంచి దూరం అవడానికి ఇష్టం లేదు మీ పార్ట్నర్కి. ఓకే, ఇది మిథున రాశి వాళ్ళకి. అండ్ ఇది 10 ఆఫ్ కప్స్ అండి. ఇక్కడ తులారాశి వాళ్ళకైతే చాలా పాజిటివ్గా ఉంది. సో మేబీ లాంగ్ టర్మ్ మీకు ప్రపోజల్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరేనండి, థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ వైఫ్ని హస్బెండ్ని కోరుకోవడం జరుగుతుంది. పెళ్లి కాని వాళ్ళైనా సరే ఎవరైనా సరేనండి, ఒకవేళ మిమ్మల్ని కాదని చెప్పేసి వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళినా సరే మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశం, దట్టు లాంగ్ టర్మ్ అండి, ఇంకెప్పటికీ మీతోనే ఉండిపోయే అవకాశాలు. ద ఎక్వేరియస్, ద ఎంప్రెస్ అండి, ఆల్వేస్ ద ఎక్వేరియస్ కుంభరాశి వీళ్ళు, ద ఎంప్రెస్. సో వీళ్ళు చాలా ఇండిపెండెంట్ పర్సన్. మీరు కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ద ఎంప్రెస్ అంటే మిమ్మల్ని చాలా గౌరవిస్తారండి, చాలా డిగ్నిటీ, మీరు చాలా ప్రొఫెషనల్, చాలా ఇండిపెండెంట్ పర్సన్. మిమ్మల్ని ఎవరు చూసినా కూడా వాళ్ళు మీకు అట్రాక్ట్ అవ్వడము, అండ్ మీరు చేసే పనులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక వాల్యూ పెంచేలాగానే ఉంటాయండి. అంటే వాళ్ళు నేర్చుకునే విధంగా, మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకునే విధంగా ఉంటారు. మీకు చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుందండి. అది మీ పార్ట్నర్ అర్థం చేసుకుంటారు. అంటే మీ వాల్యూ తెలుసుకోవడం అండి. ఓకే, మీ వాల్యూ మీ పర్సన్ తెలుసుకుంటున్నారు. అండ్ తప్పకుండా ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల మీ పార్ట్నర్ నుంచి మీరు ఒక మంచి న్యూస్ కూడా వినబోతున్నారు. ఇది ఎవరికంటే కుంభరాశి వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ద చారియట్, ద కర్కాటక రాశి, వృశ్చిక రాశి. కర్కాటక రాశి కొంచెం ఎంపరర్గా కనపడుతున్నారు. సో నేను ఇలా తీసాను కదా, సో ఇట్ మీన్స్ ఇది కర్కాటక రాశి అవుతుంది. సో ఇది కర్కాటక రాశి వాళ్ళకి స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వృశ్చిక రాశి వాళ్ళు, ద సన్ కార్డ్, పాజిటివ్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది వీళ్ళది, అంటే మీ వైపు వస్తున్నారు. ద మూన్ కార్డ్ అంటే ద ఎంపరర్, ఇది వచ్చేసి మీనరాశి. సో ఇక్కడ కర్కాటక రాశి వారు ద స్ట్రెంగ్త్ కార్డ్ అంటే వీళ్ళు ఇప్పుడు చాలా చాలా చేంజెస్ చేసుకుంటున్నారు. వీళ్ళు చేంజ్ చేసుకుంటున్నారు. మీ గురించి చాలా పాజిటివ్గా ఉండబోతున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ లోపల మీ దగ్గరికి వీళ్ళు వస్తున్నారు. పాజిటివ్గానండి, అది కూడా చాలా పాజిటివ్గా అండ్ మంచి ఆలోచనలతో మీతో లైఫ్ టైం రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి. ఓకే,
దే ఆర్ గెటింగ్ స్ట్రెంగ్త్. అంటే కొంచెం డామినేటింగ్ పర్సనాలిటీస్ కూడా కొద్దిమంది ఉన్నట్టున్నారు దీంట్లో. మోరోవర్ ఏంటంటే వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, హ్మ్, తా తాను నొప్పించక తాను ఏదో సామెత చెప్తారు కదా! సో, ఆ విధంగా అనమాట. అంటే చాలా కూల్‌గా డీల్ చేయాలని అనుకుంటారనమాట. సో, ఎంతైనా సరే బాధ వీళ్ళు అనుభవించాలి తప్ప, ఎదుటి వాళ్ళు బాధ అనుభవించకూడదు అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్. అండ్ ఏదైనా సరే చాలా కామ్‌గా వెళ్ళాలి, చాలా కూల్‌గా చేసుకోవాలి, ఒకరిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తారండి. వీళ్ళు కొంచెం ఎమోషనల్ పర్సన్స్ కూడా. వాటర్ సైన్ కాబట్టి ఎమోషనల్ పర్సన్స్. మనసులోనే పెట్టుకుంటారండి, బయట చెప్పరు కూడా కొద్దిమంది. బట్ ఏంటంటే పాజిటివ్ పర్సన్స్ వీళ్ళు. చాలా వరకు చాలా మంచి పర్సన్స్, చాలా పాజిటివ్, లాయల్ పర్సన్సే ఉంటారండి. దీంట్లో వీళ్ళు మోసపూరితమైన వాళ్ళైతే ఎక్కువగా ఉండరు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డెత్ కార్డ్ ఎవరండి? వృశ్చిక రాశి వాళ్ళు. సో, ద సన్ కార్డ్ వచ్చింది. ద సన్ కార్డ్ అనంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా పాజిటివ్‌గా ఒక ఇదిగోండి చేతిలో కీ పెట్టుకొని వస్తున్నారనంటే ఒక నిర్ణయం తీసుకొని మీ జీవితంలోకి తిరిగి వస్తున్నారు. దట్టు ఆహ్, సమ్ క్యారియర్ పరంగా గూడా వీళ్ళలో మంచి చేంజెస్ కూడా వస్తున్నాయి. అండ్ దానివల్ల కూడా వీళ్ళు మీతో లైఫ్‌లో ముందుకెళ్ళాలని చెప్పేసి ఆలోచనలు కూడా చేస్తున్నారండి. అంటే వీళ్ళు చాలా బ్రైట్‌గా ఉంది వీళ్ళ ఫ్యూచర్. అంటే మీతో ఉంటే కూడా వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్‌గా ఉంటుందని అనుకోవడం. ఇద్దరు కూడా ఈక్వల్‌గా ఆలోచనలు కూడా చేస్తున్నట్టుగా కూడా కనపడుతుంది మీరు, మీ పార్ట్నర్. ఎందుకంటే మీ పార్ట్నర్ కూడా మీ వైపే వస్తున్నారు అనంటే వీళ్ళు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఒక మంచి జరగబోతుంది వీళ్ళకి. అంటే క్యారియర్ పరంగా గానీ, వాళ్ళ రిలేషన్‌షిప్ పరంగా గానీ వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోవడము, మీతో పెళ్లి చేసుకోవడానికి, లేదనంటే మీరు ఒకవేళ మ్యారీడ్ అయ్యి ఉండింటే గనక మీరు మీ పార్ట్నర్ మ్యారీడ్ అయ్యి ఉండి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చి మీరు సెపరేట్ అయినా సరే వీళ్ళు ఇదే కోరుకుంటున్నారు. ఏంటంటే ఖచ్చితంగా పాజిటివ్‌గా మీ లైఫ్‌లోకే తిరిగి రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. వీళ్ళు వాటర్ సైన్ కాబట్టి ఎమోషనల్ పర్సన్స్ అండి. చాలా స్టబ్బర్న్ పర్సన్స్ కూడా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు స్టబ్బర్న్‌గా ఉంటారు. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదన్నట్టుగా మనం అనుకుంటాం. కాకపోతే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. వీళ్ళేంటంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అదే చేస్తారు. ఎప్పుడైతే ద సన్ కార్డ్ వచ్చింది అనంటే వాళ్ళు పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. మీ జీవితంలోకి రావాలని, కాబట్టి వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు తప్ప, మీరు చెప్పినందుకు వీళ్ళు రారండి. వాళ్ళు నిర్ణయం తీసుకొని మాత్రమే వాళ్ళంతా వాళ్ళు రావాలి తప్ప, మీరు చెప్తే రారు. సో, ఇది ఇప్పుడైతే పాజిటివ్‌గానే ఉన్నారు వృశ్చిక రాశి వాళ్ళు. ఆ ఎమోషన్స్ నుంచి బయటపడి ఇప్పుడు మళ్ళా ఎమోషన్స్ నుంచి అంటే బాధల నుంచి మీ గురించి, కానీ చాలా ప్రేమిస్తారండి. చాలా లాయల్‌గా ఉంటారు, డెడికేటెడ్‌గా ఉంటారు, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్స్. అన్నీ బావుంటాయి. కాకపోతే ఒక పర్సన్‌ని ఇష్టపడ్డారంటే వాళ్ళని వదిలిపెట్టరండి. జీవితాంతం వాళ్ళతోనే ఉండడానికి కోరుకుంటారు. బట్ ఇది టెంపరరీ అనమాట. ఇప్పుడు మీకు మీ పర్సన్‌కి సెపరేషన్ ఉంది అనంటే అది టెంపరరీ. నిజంగా ప్రేమిస్తే మాత్రం వదలరండి వీళ్ళు. లేదనంటే చీటింగ్ చేసే పర్సన్స్ వీళ్ళు. సో, ఆఫ్టర్ నెక్స్ట్ ఫిబ్రవరి లోపల మీ వైపే మీ పార్ట్నర్ వస్తున్నారు. నెక్స్ట్ ద ఎంపరర్ అండి, మీనరాశి వాళ్ళు. మీనరాశి విషయంలో ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు. మీ పార్ట్నర్ గానీ, మీరు గానీ మీనరాశి అయి ఉంటే గనక మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో సీనియర్స్ కనిపిస్తున్నారు కదా! పెద్దవాళ్ళు. సో, పెద్దవాళ్ళు ఎవరో మధ్యలో మీ పార్ట్నర్‌కి మీకు మధ్యలో సమ్ గొడవలైతే ఏవో సృష్టిస్తున్నట్టున్నారు కదా! సో, అండ్ అది దాంతో పాటు ఇక్కడ మీ పార్ట్నర్ మనసులో గూడా ఏవో సమ్ హిడెన్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. చెప్పట్లేదు మీకు. మీకు దూరంగా ఉన్నారు. అందుకని గూడా వాళ్ళేదో రివీల్ చేసే అవకాశాలు గూడా కనిపిస్తున్నాయండి. సో, ఇది కూడా మీ వైపే మీ పార్ట్నర్ వస్తున్నట్టు క్లియర్‌గా తెలుస్తుంది. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ మార్పులు మీ మీ విషయంలో జరుగుతాయి. నెక్స్ట్ రాశులండి, మేషరాశి. మేషరాశి 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అలాగే ఇదేమంటారండి, సింహరాశి. సో, సింహరాశి వాళ్ళు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అన్ని స్వార్డ్స్ వచ్చినాయి. వీళ్ళు ఫైర్ ఎనర్జీ కదండీ! సో, వీళ్ళది అంతా కూడా ఫైర్ ఎనర్జీ అనమాట. సో, ఫైర్ ఎనర్జీ అంటే వీళ్ళు ఎప్పుడు కూడా చాలా కోపంగా ఉంటారు, చాలా సీరియస్‌గా ఉంటారు. వాళ్ళ డెసిషన్స్ కూడా చాలా ప్యాషనేట్‌గా ఉంటాయి. ఈ క్విక్ డెసిషన్స్ అనమాట. ఓకే. వాటి వల్ల ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా పడతారు. సో, ఇక్కడ మెయిన్‌గా మేషరాశి వాళ్ళు అంటే చాలా డామినేటింగ్ పర్సనాలిటీస్ అండి. ఎంపరర్ కార్డ్ వీళ్ళది. డామినేటింగ్ ఉంటారు. వీళ్ళు చెప్తేనే వింటేనేనండి. మీరు లేకపోతే మీదేముండదు ఇక్కడ కహాని. అంతా కూడా వీళ్ళదే కహాని. ఆహ్, కలుపుకున్న వీళ్ళే, విడదీసుకున్నా కూడా వీళ్ళేననమాట. వీళ్ళదే ఓన్ డెసిషన్ అనమాట. ఓకే. వీళ్ళ జీవితాన్ని వీళ్ళే పాడు చేసుకుంటారు కూడా అండి. కొన్ని విషయాలలో ఏంటంటే మొండిగా ప్రవర్తించి వాళ్ళు చెప్పింది వినాలని చెప్పేసి కూడా వీళ్ళు కొంచెం మిమ్మల్ని, ఎదుటి వాళ్ళని కూడా బాధ పెట్టినా కూడా వాళ్ళు అది పట్టించుకోరు. వాళ్ళ ఆనందమేనండి. ఇంకా ఫైర్ ఎనర్జీ అంటే ఇంకెట్లుంటదో మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ సింహరాశి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే పర్సన్స్ ఇంకా చాలా, ఇక్కడ మీ కార్డ్స్ చూస్తే అర్థమైపోతుందండి. వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు ఫిబ్రవరి ఎండింగ్ వరకు. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మే మేషరాశి జీవితంలో మార్పులైతే లేవండి. ఎందుకంటే మీ పార్ట్నర్ ఇంకా అసలు వాటి నుంచి బయట పడట్లేదు. వాళ్ళు ఒక లిమిట్ కూడా ముందుకు అంటే ఆ లిమిట్ దాటి అయితే రావట్లేదండి. ఇంకా కోపం పెంచుకుంటున్నారన్నట్టు కనిపిస్తుంది నాకు.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటిది, సింహరాశి వాళ్ళు. సో సింహరాశి వాళ్ళైతే కొంచెం కోపం ఏది ఉన్నా సరే వీళ్ళు పాజిటివ్గానే ఉన్నారండి, చాలా పాజిటివ్గానే కనిపిస్తున్నారు. మోస్ట్లీ మీ విషయంలో ఏదో నిర్ణయం, చాలా స్ట్రాంగ్ నిర్ణయం, చాలా యాక్షన్, ఏదో సమ్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. ఇది ఏ విధమైన యాక్షన్ ఏంటి అనేది మనకు తెలీదు. బట్ ఓవరాల్గా అయితే ఇది కొంచెం పాజిటివ్ యాక్షన్ తీసుకునే విధంగానే కనిపిస్తుంది. ఇది మీకైనా మీ పార్ట్నర్కైనా పాజిటివ్గానే జరుగుతుందని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ధనుసు రాశి వాళ్ళు. సో ధనుసు రాశి వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే చేస్తున్నారండి. బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్ పర్సన్స్ వీళ్ళు, చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు. కొంచెం సెల్ఫిష్ పర్సన్స్ కూడా ఉంటారండి దీనిలలో, ధనుసు రాశి వాళ్ళలో. సో వీళ్ళు ఏంటంటే ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి. స్ట్రాంగ్‌గా నిర్ణయాలు అయితే తీసుకొని మీ జీవితంలోకి అయితే మళ్ళీ తిరిగి అయితే వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏదైనా సరేనండి విషయాలు ఏంటంటే ఆహ్, వీళ్ళకి పాజిటివ్‌గా ఉండే విధంగానే వీళ్ళ నిర్ణయాలు ఉంటాయి. అంటే వీళ్ళకి ఒకవేళ అవకాశవాదులని కూడా చెప్పొచ్చు కొద్దిమంది. వీళ్ళకు జరుగుతుంది మంచి అనంటే మాత్రం తప్పకుండా వీళ్ళు ముందుకొస్తారనమాట. ఇక్కడ మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. బట్ స్టిల్ స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగానే వాళ్ళు కనిపిస్తున్నారు. బట్ నిర్ణయాలైతే తీసుకోబోతున్నారండి. వీళ్ళు ఎమోషన్స్ నుంచి బయటపడి ఒక స్టార్ అంటే మీకు మీ పర్సన్‌కి పాజిటివ్‌గా జరిగే నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారు ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపల. సో ఓవరాల్‌గా అయితే మీకు ఆల్మోస్ట్ అందరికి కూడా పాజిటివ్‌గానే, మేజర్‌గా అయితే పాజిటివ్‌గానే ఉంటుంది. ఏది జరిగినా మేము మంచికి అంటాం కదా! సో అలాగే ఇక్కడ అందరికీ కూడా ఏం జరిగినా మంచే జరుగుతుంది. ఇక్కడ ద హై ప్రీస్టిస్ వుమెన్ అయితే ఎవరో ఉన్నారండి ఇక్కడ. హై ప్రీస్టిస్ వుమెన్ ఆర్ మ్యాన్. సో అంటే ఇక్కడ మిమ్మల్ని మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఒక మంచి, మీ పైన ఒక మంచి రెస్పెక్ట్ అయితే ఉంది. ఇది మేల్ ఆర్ ఫీమేల్ అండి. మీ పైన ఒక మంచి రెస్పెక్ట్, డిగ్నిటీ, మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్స్ కూడా ఉండొచ్చు. మీ పైన చాలా మంచి అభిప్రాయం అయితే ఉందండి. అండ్ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీకు తగ్గట్టుగా వీళ్ళు తయారవ్వాలని కూడా కొద్దిమంది ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే మీకు ఈక్వల్‌గా ఉండాలని చెప్పేసి, మీకు ఈక్వల్‌గా అన్నిట్లో ఉండాలని చెప్పేసి కూడా కొద్దిమంది ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని కొంచెం, మీరు చాలా మెచ్యూర్డ్ పర్సన్ అని కూడా తెలుసు. మీరు ఇంత మెచ్యూర్డ్‌గా ఉన్నారు కాబట్టి వీళ్ళు కొద్దిమందయితే మీ ఆలోచనలకు, మీ అంచనాలకు వీళ్ళు తగ్గవాళ్ళు కాదని కూడా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది కొద్దిమంది. అంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు కొద్దిమందండి, అందరు కాదు. సో ఆల్మోస్ట్ ఇక్కడ మిమ్మల్ని మీరైతే ఒక ప్రిన్సెస్ అండి. ఒక ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ అనమాట. అంటే కంప్లీట్ మెచ్యూర్డ్ అండ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ కేరింగ్ పర్సన్. అండ్ ఇక్కడ చూస్తే అర్థమైపోతుందండి మీరు జీవితంలో అన్ని రకాలుగా బాగా ఉండడానికి ప్రయత్నించే పర్సన్ అనమాట. సో ఇది చాలా మంచి నేచర్ అండి ఇది. అండ్ ఫ్యామిలీ పరంగా మీరు చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారు. అండ్ మీ ఫ్యూచర్‌లో మీకు మీ పర్సన్‌కి కూడా ఫ్యామిలీ పరంగా మంచి సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది. 3 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీకు మీ పార్ట్నర్‌కి కూడా ఒక మంచి సెలబ్రేషన్ మూమెంట్ అనంటే మీకు హ్యాపీ పార్టీ చేసుకోవడము, మీ ఫ్రెండ్స్‌తో కలవడము, ఒక పాజిటివ్ లైఫ్ అయితే మీరు చూడబోతున్నారు కమింగ్ ఫిబ్రవరి వరకు. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ 5 ఆఫ్ వ్యాండ్స్ అనంటే మీకు మీ పార్ట్నర్‌కి మధ్యలో సమ్ కాంపిటీషన్స్ అయితే నడుస్తున్నాయి. కాంపిటీటివ్ పర్సన్స్ ఎవరో ఉన్నారు. థర్డ్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు మీకు గొడవలు ఎక్కువ పెంచడానికైతే ప్రయత్నిస్తున్నారు. బట్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్‌రైట్ అండి. నౌ ద సిట్యుయేషన్స్ విల్ చేంజ్. ఇది మేబీ మీ లైఫ్‌లో జరుగుతున్నట్టున్నాయి. బట్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అండి. ఇక్కడ 4 ఆఫ్ కాయిన్స్ అనంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా పొసెసివ్‌గా ఉన్నారండోయ్. చాలా పొసెసివ్‌గా ఉన్నారు. సో మిమ్మల్ని మిస్ అవుతున్నట్టే కనపడుతుంది. అందుకనే గొడవలు జరిగినా సరే మీరు మిస్ అయిపోతారేమో, మీరు దూరం అయిపోతారో అన్న భయమైతే ఉంది. మీరొక మీతోనే లైఫ్ టైం హ్యాపీగా ఉండాలని. ప్లస్ హైప్రిస్టిస్ అని వాళ్ళకి తెలుసండి. మీరు ఒక హైప్రిస్టిస్ అని వాళ్ళకి తెలుసు. హైప్రిస్టిస్ అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్, చాలా కేరింగ్ పర్సన్. అండ్ ఎప్పటికీ కూడా మీరు చాలా బాగా చూసుకుంటారని కూడా వాళ్ళకి తెలుసు అనమాట. నెక్స్ట్ ద మెజిషియన్ కార్డ్ అండి. ద బ్యూటిఫుల్ లైఫ్ యు ఆర్ గోయింగ్ టు సీ. ఇక్కడ మంచి మ్యాజిక్ కూడా, యూనివర్స్ అండి. సో యూనివర్స్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ మ్యాజిక్ ఫర్ యూ. అంటే ఒక మంచి మిరాకిల్స్ కూడా మీ జీవితంలో చేయబోతున్నారు యూనివర్స్. సో యూ బిలీవ్ యువర్ యూనివర్స్ అండి. యూనివర్స్ని మీరు బిలీవ్ చేయండి. తప్పకుండా మీ పర్సన్ మీ జీవితంలోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో 2 ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పార్ట్నర్ ఒక సిచ్యువేషన్ ఎండింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆలోచిస్తారు. 2 ఆఫ్ హ్యాండ్స్ అంటే ఎటు వెళ్తే వీళ్ళ జీవితం బాగుంటుంది అనేది అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు. మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తారండి. అండ్ వీళ్ళ జీవితంలో కూడా ఫ్యూచర్‌లో మీతో ఉంటే బాగుంటుందా? లేదంటే వేరే పర్సన్‌తో ఉంటే బాగుంటుందా? ఇవి 2 కూడా జడ్జ్ చేసుకొని ఇక్కడ మీ వైపే రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 2 ఆఫ్ కప్స్ వచ్చింది. చూసారు కదా! సో 2 ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్‌గా ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళని ఇష్టపడతారు ఎప్పుడైనా సరేనండి. సో మీరు ఎమోషనల్‌గా మీకు మీ పార్ట్నర్ కనెక్ట్ అయితే మాత్రం ఎక్కడికి పోరు. ఖచ్చితంగా మీ జీవితంలోకి తిరిగి రావడం జరుగుతుంది. ఏస్ ఆఫ్ కాయిన్స్. సో బ్యూటిఫుల్ లైఫ్ అనమాట. అంటే మీ పార్ట్నర్ మీతో ఉంటేనే అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటారు. అన్నీ కూడా సంతోషాలు మీ వల్లనే దొరుకుతున్నాయి మీ పార్ట్నర్‌కి. ఎమోషనల్‌గా కానీ, ఫైనాన్షియల్‌గా కానీ,
హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా మిమ్మల్ని చూసే వాళ్ళకు ఒక ఎమోషనల్ హీలింగ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, 4 ఆఫ్ వ్యాండ్స్. తప్పకుండా మీ పార్ట్నర్ ఏంటంటే మీతోనే ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు కమింగ్ ఫిబ్రవరిలో. ఇక్కడ చూసారు కదా, 9 ఆఫ్ కప్స్. ఎప్పటి కూడా మీతోనే ఆ ప్రేమ కోరుకుంటున్నారు, చాలా ఈగర్గా ఉన్నారు మీ జీవితంలోకి తిరిగి మీ పార్ట్నర్ రావడానికి. సో ఇది ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి, మీరు అర్థం చేసుకోండి. ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక స్టక్ ఎనర్జీ అయితే నడుస్తుంది, బట్ రాబోతుంది తొందరలోనే ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయండి. సో ఇదండి మీకు యూనివర్స్ నుంచి నేను రాశుల పరంగా మీకు ఈ ఫిబ్రవరి వరకు ఏం జరుగుతుందనేది మీకు నేను ఇచ్చిన ఆన్సర్ కార్డ్స్. ఓకే, ఎప్పుడు ఫీలింగ్స్ ఒకటే చూడడం కాదు, కొంచెము ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటే కూడా మీకు ఏంటంటే ఒక అవగాహన వస్తుందండి. ఓకేనా, ఎప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాటికంటే ఏ విధంగా చేస్తే మీ జీవితంలో మీరు ఒక సొల్యూషన్, మీ లైఫ్కి ఒక సొల్యూషన్ వస్తుంది అనేది మీరు కూడా అది కూడా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనసులో మీరు కొంచెం మీరు ఏదైనా కోరిక ఉందేమో కోరుకోండి. ఈ ఫిబ్రవరి వరకు మీకు ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారో మనసులో కొంచెం ప్రశాంతంగా కోరుకోండి. నేను ఇక్కడ ఎస్ఆర్నో కార్డు ఇది ఒకటి పెండులం ద్వారా చూస్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగితే, ఈ ఫిబ్రవరి వరకు జరిగితే ఇక్కడ మనకి ఎస్ అని వస్తుందండి. ఒకవేళ మీరు కోరుకున్నది జరగకపోతే ఇక్కడ నో అని వస్తుందండి. ఓకే, సో మీరు ప్లీజ్ నమ్మి, యూనివర్స్ని నమ్మి మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు ఏమైతే కోరిక కోరుకుంటున్నారో అది మనసులో కళ్ళు మూసుకొని కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో కోరుకోండి. దానికి ఇక్కడ మీకు నేను ఆన్సర్ చేస్తాను, ఎస్ ఆర్ నో జరుగుతుందో లేదో చేస్తానండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేనేం మ్యాజిక్ చేయట్లేదు, ఓన్లీ నేను ఇది ఇక్కడ ఈ 2 ఫింగర్స్ పట్టుకున్నా ఇది ఆటోమేటిక్గా కదులుతుంది. కావాలంటే నేను 2 క్వశ్చన్స్ అడిగి చూస్తాను, మీకే అర్థమైపోతుంది నేను చెప్పేది కరెక్టో కాదో కూడా మీకు అర్థమైపోతుంది. ఓకే, ప్లీజ్ మీరు మనసులో బాగా కోరుకోండి, కళ్ళు మూసుకొని మీరు మీ మనసులో ఏముందో కోరుకోండి. నేను తర్వాత యూనివర్స్ని అడుగుతాను. ఓకేనండి, సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ నేను పెట్టాను, ఇది పెండులం ఇక్కడ పెట్టాను, కనిపిస్తుంది కదా. ఓకే, ఇలా పెడుతున్నాను. సో పైకి వెళ్తేనేమో ఎస్ అండి, మీరు కోరుకున్నది జరుగుతుంది. ఇది ఇలా ఉంటే నో. సో నేను ఇప్పుడు చేసేటప్పుడు కూడా మీరు మనసులో అనుకుంటూ ఉండండి. ఓకే, జరుగుతుందా లేదా అనేది మీరు అనుకుంటూ ఉండండి, దాన్ని బట్టి మీకు ఎస్ ఆర్ నో వచ్చేస్తుంది. సో యూనివర్స్, ప్లీజ్ 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 కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వ్యూవర్స్ మనసులో వీళ్ళు ఏదైతే కోరుకున్నారో అది ఈ నెక్స్ట్ ఫిబ్రవరి, ఈ కమింగ్ నెక్స్ట్ ఫిబ్రవరి లోపల జరుగుతుందా జరగదా? ఎస్ ఆర్ నో, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ వీడియో వాచ్ చేసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ మనసులో ఏదైతే కోరిక కోరుకున్నారో అది నెక్స్ట్ ఫిబ్రవరి వరకు జరుగుతుందా లేదా? ఎస్ ఆర్ నో, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. ఎస్ ఆర్ నో, వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అది వీళ్ళ జీవితంలో జరుగుతుందా లేదా? కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వీళ్ళు ఏదైతే మనసులో కోరుకున్నారో అది వాళ్ళకి జరుగుతుందా జరగదా? ఈ ఫిబ్రవరి 2025 వరకు జరుగుతుందా జరగదా? సో వీళ్ళ మనసులో ఏదైతే కోరిక కోరుకున్నారో, వీళ్ళ మనసులో వీళ్ళు ఏదైతే కోరిక కోరుకున్నారో వాళ్ళకి ఈ ఫిబ్రవరి వరకు జరుగుతుందా జరగదా? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఎస్ అని వస్తుందండి ఇక్కడ మీకు, మీరు ఏదైతే కోరిక కోరుకున్నారో ఎస్. ఓకే, సో మీరు ఏ కోరిక కోరుకున్నా సరేనండి, ఇక్కడ ఎస్ అని అయితే వచ్చింది. ఓకేనా, యూ కెన్ బిలీవ్ ద యూనివర్స్. సో యూ కెన్ బిలీవ్ ద యూనివర్స్. సో యూనివర్స్ వీళ్ళు ఏదైతే కోరిక కోరుకున్నారో అది వీళ్ళు కోరుకున్న టైం వరకు అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి వరకు జరుగుతుందా? మళ్ళీ నాకు కరెక్ట్గా అక్యురేట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అగైన్. సో వ్యూవర్స్ ఏదైతే మనసులో కోరుకున్నారో అది ఈ ఫిబ్రవరి వరకు అవుతుందా? సో మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి యూనివర్స్. ఎస్, 100% ఎస్. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ కదండి? రైట్, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ సో మచ్.
సో ఇదండి. సో ఇప్పుడు మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి యూనివర్స్ కూడా మీకు కన్ఫర్మేషన్ అనేది అయితే ఇచ్చేసారు. సో ఆల్ ద బెస్ట్ అండి. అండ్ బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, టేక్ రైట్ డెసిషన్. ఈ రైట్ టైంలో అన్నీ కూడా జరుగుతాయి. డోంట్ ఫీల్ బ్యాడ్. ఏం జరిగినా కూడా ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా సరే మనకి రైట్ టైంలో మనకి దక్కుతుంది అని మీరు అర్థం చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిలేషన్షిప్, క్యారియర్, హెల్త్, వెల్త్, ఎవ్రీథింగ్ అండి. థ్యాంక్ యూ.